నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. 2434 కోట్లు మూలుగుతున్నాయి. రాష్ట్రంలో మనుగడ లేని బ్యాంకు ఖాతాలు 1 కోటి పైనే. వాటిలో భారీగా పేరుకుపోయిన నగదు నిల్వలు. ఖాతాదారులకు అందించేందుకు ఆర్బీఐ కసరత్తు. ఆర్బీఐ ప్రత్యేక కార్యాచరణ. రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి వినియోగంలో లేని ఖాతాల్లో నగదు వివరాలు. వ్యక్తిగతమైనవి, సంఘాలకు చెందినవి, ప్రభుత్వానివి అన్నీ కలిపి మొత్తం ఖాతాల సంఖ్య 1,24,00,000 పైనే. నగదు 2,434 కోట్ల రూపాయలు. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి. ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం. భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనివ్వం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మాది. 24వ తేదీ సాయంత్రంలోగా పాస్టర్ల పెండింగ్ వేతనాల జమ. ఇందుకోసం 51 కోట్ల రూపాయలు. అసంపూర్తిగా ఉన్న క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం. నేడు సీఎం క్వాంటమ్ టాక్. నకిలీ మద్యానికి చెక్ పెట్టేలా లిన్. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12వ తేదీ నుండి. ముందుగానే ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. భారత్కు వీసా సేవల్ని నిలిపివేసిన బంగ్లా. కారు బాంబు పేలుడులో రష్యా కీలక జనరల్ మృతి. వచ్చే నెల 8వ తేదీ నుండి విజయవాడలో ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవం చాటి చెప్పేలా కార్యక్రమాలు. మంత్రి దుర్గేష్. 50 కిలోల బంగారం మాయం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో మాయాజాలం. 30 విగ్రహాలు ధ్వంసం. వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. దాచుకోవచ్చు, అవసరంలో వాడుకోవచ్చు. రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు 1000 మెగావాట్ల సామర్థ్యం. 7 ప్రాంతాల్లో ఏర్పాటు. అధికారులు చెప్పారు, నేను ఆమోదించా. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సిట్ విచారణలో చెవిరెడ్డి. విజయవాడ జైల్లో 4 గంటల పాటు విచారణ. క్షయవ్యాధికి త్వరలో భారత్ బయోటెక్ టీకా. 2026 ప్రారంభంలో 3వ దశ పరీక్షలు. బయోఫ్యాబ్రీ నుండి సాంకేతిక పరిజ్ఞానం. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్. ప్రవాసంలో విద్యపై భారతీయుల ఖర్చు 6.2 లక్షల కోట్లు. నీతి ఆయోగ్ వెల్లడి. వచ్చేది ఒకరు, వెళ్ళేది 28 మంది. 3 ప్రాంతాల్లో డీ అడిక్షన్ సెంటర్లు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం. తరచూ తాగునీటి పరీక్షలు నిర్వహించాలని సూచన. అమరావతిలో ఆధునిక సాంకేతిక కేంద్రం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. 103.96 కోట్లతో క్వాంటమ్ భవనం. 443 కోట్లతో 8,500 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు. నేడు సీఎం క్వాంటమ్ టాక్. 1000 మంది టెక్ విద్యార్థులతో వర్చువల్గా కార్యక్రమం. క్యూబిట్, ఫైజర్ సంస్థల భాగస్వామ్యం. 28వ తేదీన అయోధ్యకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉపాధి హామీలో సవరణలు వెనక్కి తీసుకోవాలి. సీఎంకు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి.
వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్యులకే ప్రాధాన్యం. తొలి 3 రోజులు డిప్, తర్వాత నేరుగా వచ్చేవారికి అనుమతి. ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పరిశీలన. మంత్రి ఆనం. జాతీయ స్థాయి క్రీడల్లో ఏపీ విద్యార్థులకు పతకాలు. ఏపీఐసిడిసికి స్వయం ప్రతిపత్తి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.